సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ టెంపర్ అని. ఈ టాపిక్ చాలా ఇప్పుడు కరెంట్ సినారియోలో ప్రపంచంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం అందరూ వినుంటారు. సో ఎంతమంది ఫేస్బుక్ వాడతారండి? చేయొద్దండి. ఫేస్బుక్, వెరీ గుడ్. ఓకే, తర్వాత సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడతారు? వెరీ గుడ్, ఇన్స్టాగ్రామ్. ట్విట్టర్, ఓకే. లింక్డ్ఇన్, వెరీ గుడ్. మరి చాట్ జీపీటీ ఎంతమంది వాడతారు? చాట్ జీపీటీ, వెరీ గుడ్. ఇవన్నీ దేనికి వాడతాం మనం? డెవలప్మెంట్ కోసం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు ఈ తరానికి చాలా అది ఫేవరెట్ వర్డ్ అయిపోయింది. ఏఐ అంటున్నాం మనం. ఇదివరకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక లైబ్రరీకి వెళ్ళి, ఇక్కడ విజయవాడలో టాగూర్ లైబ్రరీ అని ఉండేది, నాకు బాగా గుర్తు, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఎన్సైక్లోపీడియాలో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రిపేర్ అయ్యి మేము క్లాస్లో ప్రెజెంటేషన్ చేసేవాళ్ళం. సో టాగూర్ లైబ్రరీ, బుక్స్ అక్కడ స్టార్ట్ చేసాం. అంటే ఇది ఎగ్జాక్ట్లీ 25 yearsలో మనం ప్రపంచం ఎంత మారిందో చూద్దాం. సో అప్పట్లో లైబ్రరీకి వెళ్ళి మీ అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. న్యూస్ పేపర్స్ కూడా అక్కడ వెళ్ళి లైబ్రరీలో చదవడం ఇవన్నీ. ఇప్పుడు న్యూస్ పేపర్ ఎంతమంది లైబ్రరీకి వెళ్ళి చదువుతారండి? చేయొద్దండి. ఓకే, లైబ్రరీ మీ ఊర్లో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి? ఓన్లీ 1% ఉన్నాయి. కానీ ఆ లైబ్రరీలో జనాలు ఉన్నారా? కొద్ది మంది ఉంటారు. ఇప్పుడు లైబ్రరీ ఎక్కడికి వచ్చింది? చేతిలోకి వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అన్నది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్ట్రీట్ టు ట్వీట్ అన్నారు. అంటే ఎక్కడో స్ట్రీట్లో స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీ ట్విట్టర్లోకి వచ్చేసింది. ఆ ట్విట్టర్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా, మీరు ఇప్పుడు బిర్యానీ ఎలా వండాలో తెలియాలన్నా కూడా ఇదివరకు పుస్తకాలు లేకపోతే ఎవరైనా అడిగేవి, కాసేపు మాట్లాడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసి నేర్చుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా ప్రెస్ చేయగానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అన్నది ఈ రోజుల్లో చాలా కామన్. ఇక ఇప్పుడు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది యూజ్ చేస్తారండి? అందరు. అది క్వశ్చన్. ఎవరు అడగరు, ఎవరు చేయరు. ఎంతమంది ఫోన్స్ స్మార్ట్? ఎంతమంది ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ కాదు, ఎంతమంది ఫోన్స్ స్మార్ట్? టెక్నికలీ ఫోన్స్ ఆర్ నాట్ స్మార్ట్. ద పీపుల్ హూ యూజ్ ద ఫోన్స్ షుడ్ బి స్మార్ట్ అంటాం. స్మార్ట్ ఫోన్ అంటే ఏముంది? ఒక డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్ఫేస్ ఉంది, ఒక స్క్రీన్ ఉంది, దాంట్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, మీరు యాక్సెస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేయొచ్చు, అబ్యూజ్ కూడా చేయొచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు మన స్మార్ట్ ఫోన్స్. అందుకోసం ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కడవుతాయి తెలుసా అండి? రోడ్డు మీద. ఇంకా మీ మొబైల్ ఫోన్ ద్వారా అవుతాయి. మొబైల్ ఫోన్ వలన కాదు, మొబైల్ ఫోన్ ద్వారా అవుతాయి. అంటే ఇప్పుడు చాలా మందికి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మీ బ్యాంకు ఫోన్ చేస్తున్నాము, ఫేక్ కాల్స్ వస్తాయి. కొన్ని వందల కేవైసీ, కొన్ని వందల కోట్ల లాస్ ప్రతి నెల పుట్టి ఇండియన్ గవర్నమెంట్ ఫేస్ చేస్తోంది. ఓటీపీ అంటారు, లేకపోతే కేవైసీ అంటారు, లేకపోతే మీ నెంబర్ ఎక్కడో ఒక కస్టమ్స్ వాళ్ళ దగ్గర దొరికిందండి, పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం వాళ్ళని, మీరు ఇంకొక 50,000 రిలీజ్ చేయకపోతే మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము, డిజిటల్ అరెస్ట్ చేస్తాము అని చెప్పి, ఇలాగా ఈ పదాలన్నీ చాలా కొత్త పదాలు వచ్చాయి. ఇది ఏఐ రెవల్యూషన్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి మనం 2 days మాట్లాడాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ బి యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈస్, బట్ ఇట్ కెన్ అబ్యూజ్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు రోబోట్స్ అన్నది ఇంకా మనం చూడలేదు మార్కెట్లో. రానున్న కాలంలో డ్రోన్స్ వరకు వచ్చాం మనం.
ఏఐ యూజ్ చేసి ఫోన్స్లో వీటిలో ఏఐ యూజ్ చేయడం వరకు వచ్చాం, కానీ ఇంకా రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 4-5 yearsలో ఆల్రెడీ రోబోటిక్ సర్జరీస్ అంటాం, ఇప్పుడు రోబోట్సే సర్జరీ చేసే లెవెల్కి వచ్చేస్తుంది ఇప్పుడు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం మనం. ద స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ సంథింగ్ విచ్ నీడ్ స్పెషల్ అటెన్షన్ అంటున్నాం. ఈ టాపిక్లో చూస్తే ఇంట్రెస్టింగ్లీ ప్రపంచంలో 8.3 బిలియన్ పాపులేషన్ ఉంది. దాంట్లో 5.5 బిలియన్ పీపుల్ యూజ్ ఇంటర్నెట్. అంటే ఇంకో నెక్స్ట్ ఒక మోస్ట్ ప్రాబబ్లీ 1-2 yearsలో క్లోజ్ టు 90% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్కి యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నెట్కి యాక్సెస్ అంటే ఇన్ఫర్మేషన్కి యాక్సెస్. కానీ ఇన్ఫర్మేషన్ అంత ఫ్యాక్టా కాదా తర్వాత డిస్కస్ చేద్దాం. దీంట్లో 5.5 బిలియన్ యూజర్స్లో క్లోజ్ టు 5 బిలియన్ పీపుల్ సోషల్ మీడియా యూజ్ చేస్తారు. మీ అందరు చేతులు ఎత్తారు కదా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ. యావరేజ్గా ప్రతి వాళ్ళు 6 గంటలు ఇంటర్నెట్ మీద టైం స్పెండ్ చేస్తారు. మీరు స్క్రీన్ టైం చెక్ చేస్తే కొన్నిసార్లు మన స్క్రీన్ టైం మనకు కూడా తెలియదు. సడన్గా ఒకసారి రీల్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అలా సడన్గా 2 hours రీల్ టైం అయిపోతుంది. మనం స్క్రీన్ టైం చెక్ చేసుకుంటే ఆ స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో మీకు ఒక యాప్ ఉంది, ఆ యాప్ చెప్తుంది మీరు ఎన్ని గంటలు స్క్రీన్ మీద ఉన్నారు అని చెప్తుంది. ఈ యాప్స్ మీరు ఎన్ని గంటలు చూశారు, ఈ పర్టికులర్ వెబ్సైట్ మీరు ఎంతసేపు చూశారని. స్క్రీన్ టైమ్ ఇస్ 6 hours. అంటే ప్రొడక్టివ్ 6 hours ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సోషల్ మీడియా అన్నారు కానీ దాంట్లో సోషల్ కంపోనెంట్ మిస్ అయిపోయింది. సోషల్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ ఇంటర్ఫేస్, ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు బేసికల్ మీరు చాలామంది ఫ్రెండ్స్ని 5-6 years తర్వాత కూడా కలిసినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఎందుకంటే మన ఇద్దరం ఫేస్బుక్ ఫ్రెండ్స్ కదా, మీ పిల్లలు నేను చూశాను ఫేస్బుక్లో, మీ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలుసు అంటున్నాం. ఎందుకంటే అంత మీడియా కనెక్ట్ అయ్యాం కానీ సోషల్లీ అంత ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ అనేది మిస్ అయిపోయింది. అందుకోసం 6 hours ఆఫ్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ లాస్ట్ ఇన్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. నెసెసరీ యూజ్ కాదు, అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేశారో, లేకపోతే ఒక ట్రైనింగ్ మెటీరియల్ డౌన్లోడ్ చేశారా, క్లాస్ రూమ్ కావాల్సిన మెటీరియల్ డౌన్లోడ్ చేశారా, కాదు. ఇది అన్నెసెసరీ యూజ్ ఆఫ్ టైమ్ ఇస్ క్లోజ్ టు 6 hours అంటున్నాం. అంటే ఇది కాకుండా మన ఫేవరెట్ గ్లోబల్ లీడర్ ట్రంప్ ఉన్నారనుకోండి, ఆయన యావరేజ్గా పొద్దున్న సాయంకాలం వరకు క్లోజ్ టు 40-60 ట్వీట్స్ పంపిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 500 మిలియన్ ట్వీట్స్ ప్రతిరోజు వెళ్తాయి. ఈ ట్విట్టర్స్ అంటే ఏంటి, ఏదైనా పంపించవచ్చు మీ ట్వీట్లో. ఇవాళ వర్షం పడుతోంది, మేము బయటకు వెళ్ళలేకపోయాము, సో ఇంట్లో ఉండి మేము భోజనం చేయబోతున్నాము ట్వీట్ పెట్టచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అవసరమా? ఎవరికి చెప్దాం అనుకున్నారా ఇన్ఫర్మేషను? అసలు ఆడియన్స్ ఎవరు? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ స్పియర్లోకి తీసుకెళ్లారు. దాన్ని ఎంతమంది లైక్ చేస్తారన్నది ఈ రోజుల్లో ఒక క్విక్ మైల్ స్టోన్ అయిపోయింది. నేను పంపించిన పోస్ట్కి 50 likes వచ్చాయి, నేను పంపించిన దానికి ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఇంతమంది చూశారు, అదొక ఇండికేటర్ అయింది. కానీ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్కి నాన్ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ తేడా ఉంది. ఇప్పుడు సమరం గారు ఇందాక చెప్పినట్టు మన పాజిటివిజం అండ్ దెన్ మన ఫేస్బుక్, సమరం గారు ఫేస్బుక్, వీటికి వచ్చే లైక్స్కి వాల్యూ ఉంది. It is not likes. It's people who read, watched, understood the content and liked it. జనరల్ లైక్స్ అంటే ఏంటి? ఊరికి మనం చూస్తాం, మీరు చూడండి, ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో లైక్స్ చాలా ఫాస్ట్గా క్లిక్ చేస్తారు. ఒక లవ్ సింబల్ ఉంటుందిగా, మనకు నచ్చుతుంది మీరు ఒకసారి అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీ ప్రొఫైలింగ్ తయారవుతుంది వర్చువల్లీ. అంటే పలానా వికాస్ ఎక్కువ పొలిటికల్ న్యూస్ చూస్తాడు అనేది డిజిటల్లీ ఒక ప్రొఫైల్ తయారైపోతుంది. అందుకోసం అది స్లోగా ఏమవుతుంది, అవే రీల్స్ నాకు రావడం మొదలవుతాయి. నేను 2 likes పెట్టినా కూడా రేపటి నుంచి సడన్గా పొలిటికల్ ఇన్ఫర్మేషనే నా ట్వీట్స్లో వస్తూ ఉంటుంది, సోషల్ ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే దాన్ని నేను లైక్ చేయలేదు. నేను లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అది ఒక ప్రొఫైల్, డిజిటల్ ప్రొఫైల్ తయారు చేసి అల్గోరిథమ్స్ అంటాం. దాని ద్వారా ఈ మనిషి ఏ ఇన్ఫర్మేషన్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది డిజిటల్లీ ఒక ప్రొఫైల్ తయారైపోతుంది. అంతే, ఆ ఇన్ఫర్మేషనే అతనికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పి వర్చువల్లీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా. అందుకోసం 90% ఆఫ్ టీన్స్ అంటే యూత్ ఎన్కౌంటర్ మిస్ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉందంటే అది ఫ్యాక్ట్ అని కాదు. ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు యూ. ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు యూ మే నాట్ బి ఫ్యాక్చువల్.
సో అందుకోసం మీరు ఎథి స్టడీ క్యాంప్లో మెయిన్ థీమ్స్ చూస్తుంటే క్వశ్చన్, డిస్కవర్, ట్రస్ట్, ఈ వర్డ్స్ అని ఎందుకు వింటున్నారంటే అన్లెస్ అని అంటే మనం ప్రశ్నిస్తేనే దాన్ని సైంటిఫిక్గా చూసి క్రిటికల్ ఐతో చూస్తేనే దెన్ విల్ బి ఏబుల్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఫిక్షన్ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్. సో 90% యూత్, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మీరు చూస్తుంటారు రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏడుస్తుంటే ఇమీడియట్గా స్మార్ట్ ఫోన్ చేతిలో పెడతారు. ఆ పిల్లవాడు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు మీ అందరికి హౌ మెనీ ఆఫ్ యూ హావ్ గాట్ కిడ్స్? చేయొద్దండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? చేయొద్దండి. రైట్. చిన్న బిలో ది ఏజ్ ఆఫ్ 10 or 12 ఎంతమంది ఉన్నారు? ఓకే, బిలో ది ఏజ్ ఆఫ్ 12 పిల్లల. ఓకే, మీరు ఎంతమంది మీ పిల్లల సెర్చ్ ఇంజిన్ చూశారు? వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నారు ఆన్లైన్ అని కదా? 90% ఆఫ్ అబ్యూస్ హ్యాపెన్స్ ఆన్లైన్. ఫిజికల్ అబ్యూస్ ఈ రోజుల్లో, ఫిజికల్ అబ్యూస్ సోర్స్ ఈజ్ ఆన్లైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10-year-old పాప నాకు కేక్స్ అంటే చాలా ఇష్టము అని ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే, ఆ కేక్స్ అంటే ఇష్టం అనేది 4-5 ఫోటోలు పెట్టి తను బేక్ చేసిన కేక్స్ ఇన్ఫర్మేషన్ పెట్టింది. చక్కగా తయారయ్యి మాట్లాడుతోంది, బబ్లీ ఫేస్, స్మైలింగ్ ఫేస్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్. అవతల సైడ్ ఉన్న డిజిటల్లీ పర్పెచువేటర్స్ అంటే అబ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారు? పిల్లవాళ్ళని అబ్యూస్ చేసేవాళ్ళు, పీడోఫైల్స్. ఆ ఇన్ఫర్మేషన్ చూసి నేను కూడా కేక్ బేకరే అని చెప్పి ఇన్ఫర్మేషన్ పెడతారు. ఆయన కూడా ఒక కేక్ ఫొటోస్ పంపిస్తారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు? మన పిల్లలు ఒక వర్చువల్ ఫ్రెండ్ కనెక్ట్ అవుతారు. ఈ కనెక్ట్ అయినప్పుడు ఎంత బాగా కనెక్ట్ అవుతారంటే తల్లిదండ్రుల కన్నా బాగా ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తారు. చాలా చక్కగా హెల్ప్ చేయొచ్చు వర్చువల్లీ. చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే యాజ్ పేరెంట్స్ మనం క్వశ్చన్ చేస్తాం కదా, వాళ్ళు క్వశ్చన్ చేయరు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అబ్బో కేక్ చాలా బాగుంది, నాకన్నా బాగా చేసావు, ఇలాంటి పదం మనం చెప్పాం యాజ్ పేరెంట్స్. వాళ్ళు చెప్పింది నచ్చుతుంది. సో ఆ ఫ్రెండ్షిప్, డిజిటల్ ఫ్రెండ్షిప్ ఒక లెవెల్కి వెళ్తుంది. ఆ లెవెల్ ఎంతవరకు వెళ్తుందంటే దెర్ ఈజ్ ఎ గ్రేటర్ కనెక్ట్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ఎ డిజిటల్ ఫ్రెండ్ హూ ఇస్ అన్ అన్నోన్ ఫ్రెండ్. ఎక్కడున్నారో తెలీదు, ఆయన ప్రొఫైల్ ఏంటో తెలియదు, వాట్ డస్ హీ డూ, ఏం చేస్తారు ఏమీ తెలియదు మనకి. ఆ ప్రొఫైలింగ్ ద్వారా ఆటోమేటిక్లీ మనం కలుద్దాము, నేను విజయవాడ వస్తున్నాను, మీ పేరెంట్స్ చెప్తే ఏమని అంటారా? అమ్మో నా పేరెంట్స్ చెప్పను, తప్పకుండా కలుద్దాము అని. సో వర్చువల్ ఫ్రెండ్ని ఫిజికల్గా కలిసి ఫిజికల్గా అబ్యూజ్ అయ్యాక మళ్ళీ అదే వర్చువల్ ఫ్రెండ్ నీ ఫొటోస్ తీసుకుని ఆన్లైన్ పెడతాను అని బెదిరిస్తాడు. సో స్టార్ట్ అయింది ఎక్కడ? వర్చువల్లీ. ఎండ్ అయింది కూడా వర్చువల్లీ. దీని విక్టిమ్ ఎక్కడ? పిల్లలు ఉంటారు. కొన్ని వేల మంది పిల్లలు ఈ చిన్న డిజిటల్ స్పేస్లోనే దే ఆర్ గెటింగ్ ట్రాక్డ్ అండ్ అబ్యూస్డ్. సో అందుకోసం ఒక సోషల్ మీడియా ఎంత రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ సోషల్ మీడియాకు ఒక మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది. 500 బిలియన్ వాల్యూ ఆఫ్ ఎకానమీ డెవలప్ చేస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడు మీరు సైంటిఫిక్ ప్రోగ్రెస్ చూసినా, డిజిటల్లీ ఎస్పెషల్లీ మీరు ఇదివరకు డాక్టర్స్ ఆపరేషన్ చేస్తే అదే ఏరియాలో ఉండి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, ఈ హాస్పిటల్లో ఉండి ఇక్కడే ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఎక్కడో ఫ్రాన్స్లో ఉన్న డాక్టర్ విజయవాడలో ఉన్న ఆపరేషన్ థియేటర్లో సజెస్ట్ చేస్తూ వర్చువల్లీ హీ కెన్ ఆల్సో ఆపరేట్ త్రూ రోబోట్స్. ఆల్సో హీ కెన్ ఆపరేట్, హీ నీడ్ నాట్ ఫిజికలీ బీ ప్రెజెంట్ ఇన్ విజయవాడ టు ఆపరేట్ ఫ్రమ్ ఫ్రాన్స్. అంటే అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. కానీ దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే దీంట్లో రకరకాలు, మీరు ఇప్పటివరకు ట్విట్టర్, ఫేస్బుక్ అన్నాం కదా, అదే కాకుండా కొన్ని థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. ఎన్ని రకాల అప్లికేషన్స్ అంటే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నాకు కళ్ళు తిరిగి కింద పడగానే ఈ స్మార్ట్ ఫోను నేను ఫాల్ ప్రొటెక్షన్ వలన కింద పడగానే నా ఎమర్జెన్సీ నెంబర్ డాక్టర్ సమనం గారు, సడన్గా ఆ ఫోన్ డైరెక్ట్గా సమనం గారు రింగ్ అయిపోతుంది. యువర్ పర్సన్ వికాస్ ఫెల్ డౌన్ అండ్ హీ ఈజ్ నాట్ మూవింగ్ అని. చేతికున్న వాచ్ డాక్టర్ ఎక్కడో ఉన్నారు. సో మనం the artificial intelligence has gone to a level which we can't comprehend right now, the speed at which development is happening. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసేది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇవాళ పొద్దున్న న్యూస్ అవుతుంటే, దాంట్లో అనేది ఏంటంటే
మీ వైఫై రౌటర్ ఉంటుంది కదా, మీ వైఫై హోమ్ వైఫై రౌటర్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైఫై యూజ్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వైఫై యూజ్ చేశారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వైఫై యూజ్ చేశారు, మీ ఓన్ మొబైల్ డేటాలో ఉన్న వైఫై యూజ్ చేశారు. మీరు యూజ్ చేస్తున్న వైఫై బట్టి 99.9% ఆఫ్ యాక్యురేట్గా మీరు ఏ డైరెక్షన్ నిలబడ్డారు కూడా చెప్పగలరంట. అంటే నేను ఇటువైపు తిరిగి మాట్లాడుతున్నాను, ఫోను ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. ఆ లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్కి వచ్చాం మనం. అగైన్ దానికి పాజిటివ్స్ ఉన్నాయి, దానికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ అందరూ యూజ్ చేస్తూ ఉన్నాం కదా చాలామంది. క్లోజ్ టు 180 మిలియన్ పీపుల్ యూజ్ చాట్ జీపీటీ. ఇప్పుడు చాట్ జీపీటీ కన్నా స్మార్ట్ అయిపోయింది. ఇప్పుడు లాయర్స్ ఎవరు ఉన్నారండి ఇక్కడ? లాయర్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓ రైట్, సునామయ్య ఉన్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ లీగల్ కేసెస్ వస్తున్నప్పుడు ఇదివరకు మీరు లైబ్రరీకి వెళ్ళి ఇదివరకు వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, ఎలా పాస్ చేశారు అన్నది ఇన్ఫర్మేషన్ చదివి మీరు చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే దేర్ ఇస్ ఎన్ ఏఐ యాప్ విచ్ ఇస్ కాల్డ్ ద లీగల్ ఏఐ. అదేం చేస్తుంది, మీరు ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయగానే ఇదివరకు ఉన్న కేసెస్ అన్నీ ఏమున్నాయో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసేసి ఈ పర్టికులర్ కేసు మీరు అప్లోడ్ చేస్తే దీనికి ఏ విధంగా మీరు వాదించవచ్చు కూడా చెప్పేస్తుంది. అంటే ద స్పీడ్ ఎట్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ అండ్ కొలేటింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. ఇది వరకు గూగుల్ చూసేవాళ్ళం మనం, వెళ్ళి గూగుల్ చూడు. ఇప్పుడు గూగుల్ ఎవరు చూడలే, చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రశ్న అడుగుతున్నాం, అది చక్కగా జవాబు చెప్తోంది మనకి. సో ఇన్ఫర్మేషన్ త్రూ చాట్ జీపీటీ ఎవ్రీ డే ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ ఇంక్రీజింగ్. దీనివల్ల ఏఐలో కూడా చాలా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు రైట్ నౌ టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతుంది కనుక క్లోజ్ టు 97 మిలియన్ జాబ్స్ వచ్చాయి. కానీ అట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కూడా పోతున్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడదాం యూజువల్గా. సో 90% కంటెంట్ ఇప్పుడు గ్లోబల్లీ ఏఐ జనరేటెడ్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ పర్టికులర్ పీపీటీ నేను తయారు చేశాను కదా, ఇది కూడా ఏఐ జనరేటెడే. నేను ఏఐ అని అడిగాను, నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి నాకు కొన్ని ఇలాంటి ఆడియన్స్ వస్తారు, నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్తో ఉన్న స్లైడ్ తయారు చేయన్నాను. నేను టచ్ కూడా చేయలేదు, అదే స్లైడ్ ఇది. ఇదివరకు ఏం చేసాము, పవర్ పాయింట్కి వెళ్ళి గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక పవర్ పాయింట్లో టైప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? Nobody. Students are not doing it also. So amount of information that's available to us. ఇప్పుడు ఇవన్నీ ఒక పాజిటివ్ సైడ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబ్యూస్డ్ ఆల్సో. ఇప్పుడు డీప్ ఫేక్స్ అన్నారు, అంటే చాలామంది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను మీకు. ఒక స్టడీ అయింది, మనందరం సెల్ఫీ తీసుకుంటాం కదా, కామన్, అది మనకు అలవాటు. సెల్ఫీ తీసుకుని ఇలా థమ్స్అప్ పెట్టామనుకోండి, ఇలా సెల్ఫీ తీసుకుని ఇలా థమ్స్అప్ పెడితే మీ థమ్ మీద ఉన్న ఇంప్రెషన్ తీసుకుని మీ ఫోన్లో అన్లాక్ చేయగలరు. మీ థమ్ ఇలా చూపించారుగా, ఇలా సెల్ఫీ తీసాం. సో ఈ థంబ్ మళ్ళీ మీ కళ్ళు ఎలాగ, మీ ఐరిస్ కనబడుతోంది. సో ఐరిస్ ఎనీవే ఈజీ టు అన్లాక్. మీ ఫింగర్ ప్రింట్ మళ్ళీ ఎవరి ఫింగర్ ప్రింట్ వాళ్ళదేగా. మీ ఫోన్ నేను ఓపెన్ చేయలేను, కానీ మీ ఫోన్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేయగలను. ఎందుకని? నౌ ఐ నో హౌ యువర్ థంబ్ ఇంప్రెషన్ లుక్స్ లైక్. సో ఆ లెవెల్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వెళ్ళిపోతుంది, అంటే దాని మిస్యూజ్ లెవెల్కి వెళ్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ మనకి. ఇది మనం రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా అన్నాం కదా టాపిక్. ఆ రెస్పాన్సిబుల్ పార్ట్ అనేది మీన్ హౌ వి యూటిలైజ్ ద డేటా. ఇప్పుడు పిల్లలు ఫోటో పెట్టామనుకోండి, మనం పెట్టిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. ప్రపంచానికి ఏం తెలియాలి, మీ ఫ్యామిలీకి ఏం తెలియాలి, ఈ రెండిట్లో గీత గీయాలి మనం. మీకు బాబు పుట్టాడు, యూఆర్ వెరీ హ్యాపీ, పాప పుట్టింది, యూఆర్ వెరీ హ్యాపీ, ఇన్ఫర్మేషన్ పెట్టాం. ఇంకా దానికన్నా ఇంకేం ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు సోషల్ మీడియాలో, ఏం పెట్టకూడదు అన్నది చాలా క్లియర్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మనలో ఉండాలి. అది ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ నాట్ పుట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఊరు వెళ్తున్నాము, మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఒకలే ఉన్నారని పెట్టారు అనుకోండి ఇన్ఫర్మేషన్, చాలా చక్కగా మీరే ఈ డిజిటల్ దొంగలు కూడా రియల్గా వస్తారు ఇంటికి, రైట్? అది వాళ్ళే మీ వెబ్సైట్ చూసుకుని వస్తారు వాళ్ళు, ఓకే ఎక్కడ పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు కదా, ఎక్కడ ఉన్నారు చూద్దామని. సో ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసింది ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుంది దాన్ని బట్టి. ఇంట్రెస్టింగ్లీ ఇందాక నేను చెప్పినట్టు 45 బిలియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ కేర్.
ఇప్పుడు మన ఈసీజీ, ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో ఈసీజీ ఉంది, ఈ వాచ్లో ఈసీజీ ఉంది. నాకు కొంచెం ఏమైనా పల్స్ రేట్ ఎక్కువైనా ఇది ఈసీజీ తీసేస్తుంది ఆటోమేటిక్గా. ఇట్ డస్ ద రీడింగ్, ఆటోమేటిక్ రీడింగ్ చేసేసి నా మొబైల్ ఫోన్కి పంపించేస్తుంది. నా మొబైల్ ఫోన్లో ఉన్న ఇద్దరు నెంబర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాట్సాప్, నా ఈసీజీ ప్రింట్అవుట్ వాట్సాప్ వెళ్ళిపోతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఏఐ అడ్వాన్స్మెంట్లో ఉన్నాం మనం ఇప్పుడు హెల్త్ కేర్లో. అంటే పాజిటివ్ సైడ్ అండ్ రెండు సైడ్లు ఉంటాయి. ఈ డీప్ ఫేక్ అన్నది ఏంటంటే మీ ఫోటో పెట్టి మీరు మాట్లాడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమరం గారు మాట్లాడిన వీడియో తీసి నేను ఇదే వీడియో నాస్తికత్వం గురించి కాదు ఆస్తికత్వం పొగుడుతో మాట్లాడారని పెట్టేయచ్చు నాస్తికేంద్రం నిలబడి. ఎందుకని? కానీ దాన్ని ఎలా గుర్తుపడతాం? మనకంత టైం లేదుగా. మనం ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. వాట్సాప్లో దొరకగానే టక్ 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 అందరికి ఎక్స్చేంజ్ చేసేస్తాం. ఒక నిమిషం ఇదేంటి అసలు ఇలా ఎందుకు మాట్లాడతారు, అది ఏదో డౌట్ ఉంది నాకు, ఒకసారి క్లోజ్గా చూద్దాం వీడియో. ఇది సమరం గారు కాదు, ఇది దాంట్లో ఫింగర్స్ 5 ఉండాల్సింది 6 ఫింగర్స్ ఉన్నాయి చేతికి, అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా డీప్ ఫేక్లో మిస్టేక్స్ ఉంటాయి. ఎక్కువ ఫింగర్స్ 5 బదులు 6 కనబడతాయి. సో మీరు వెన్ యూఆర్ అబ్జర్వింగ్ సంథింగ్, అబ్జర్వ్ విత్ క్రిటికల్ ఐ. ఒక ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేయడం చాలా ఈజీ, దానికి మనం ఏం చేయక్కర్లేదు. ఇలా వీల్ చైర్లో కూర్చునైనా ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయచ్చు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫార్వర్డ్ బటన్. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీరు 10 మందికి పంపిస్తే 10,000 మందికి వెళ్తే అది ఒక ఒపీనియన్గా డెవలప్ అయ్యి అది ఫ్యాక్ట్ కింద నమ్ముతారు జనాలు, కానీ అది ఫ్యాక్ట్ కాదు. చాలామంది రీసెంట్గా యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ ప్రైమ్ మినిస్టర్ మధ్యలో అయిన పీస్ డీల్ పైన కూడా ఫేక్ మీడియా, ఫేక్ డీప్ ఫేక్స్ వచ్చేసాయి. మూవీ యాక్ట్రెస్ మీద వచ్చేసాయి డీప్ ఫేక్స్. వాళ్ళ ఫేస్ పెట్టేసి ఆటోమేటిక్గా వీ కెన్ టేక్ నా హెడ్ తీసేసి మీరు వేరే హెడ్ పెట్టి కూడా ఇక్కడ వీడియో డీప్ ఫేక్ చేయొచ్చు. సో ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. దానివల్ల చాలా పెద్ద మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మనం ఫేక్ న్యూస్ చూసామనుకోండి, అంటే మీరు ఎప్పుడైనా ఒక సత్యం అంటే ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో 1000 మందికి రీచ్ అవుతే, ఒక పోస్ట్ ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ 1000 మందికి రీచ్ అవుతే, ఒక ఫాల్స్ న్యూస్ 6000 మందికి రీచ్ అవుతుంది. అంటే స్పీడ్ ఆఫ్ ఫార్వర్డింగ్. మీరు లైక్ చేసినా కూడా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషను, మీరు లైక్ చేసినందుకు మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారు, వికాస్ ఏం లైక్ చేశాడు అనేది చూస్తారు మీరు. అదే వికాస్ లైక్ చేశాడంటే నేను కూడా చేయాలని మీరు ఆర్టిఫిషియల్గా ఎంతమంది లైక్ చేస్తే అంత పోల్స్ అవుతుంది, దానికి అంత పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుంది ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్కి. పాజిటివ్ ఇమేజ్ ఫర్ ఎ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ నెగిటివ్ ఈజ్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి ఒక 6000 సార్లు లైక్స్ వచ్చాయి అనుకోండి, అది నిజంగా నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా? పాజిటివ్ అయిపోతుంది, అందరు నమ్ముతారు. దాంట్లో ఎక్కడో ఒక పొలిటీషియన్ కూడా లైక్ నొక్కుతారు, అయ్యో అంత పెద్ద రాజకీయ నాయకులు అంత పెద్ద మినిస్టర్ గారు నొక్కుంటే అది డెఫినెట్లీ అది ఫ్యాక్ట్ అయి ఉంటుంది, మనం కూడా ఫాలో అవ్వాలి, మనం ఫాలో చేస్తాం. So basically information is power, but at the same time knowing whether information is factual or not is where the real scientific temper comes into picture. అది మన చేతిలో ఉంది, అది ఎవరు ఏం చేయలేరు. పోలీస్ వాళ్ళు చేయలేరు, ఓకే, మన పేరెంట్స్ చేయలేరు, పెద్దవాళ్ళు ఎవరు చేయలేరు. మీరు మీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మీరు దాన్ని, ఆ ఫోన్కి మీకున్న రిలేషన్షిప్, ఆ సోషల్ మీడియాకి ఏఐకి ఉన్న రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఎంతమంది మీరు స్విగ్గీ వాడతారండి? స్విగ్గీ ఆన్లైన్ యాప్స్ ఉంటాయిగా, ఫుడ్ జొమాటో ఎంతమంది వాడారు? చేయొద్దండి ఒకసారి. స్విగ్గీ, జొమాటో, వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ మీరు వాడరా? అది మీ ఇంటికి రావచ్చు, భోజనం బాగుంటుంది అనమాట. వెరీ గుడ్. ఊబర్ ఈట్స్ అని ఉంది ఒక యాప్. ఊబర్ తెలుసు కదా, మన ఊబర్ వాళ్ళు మీరు యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు 21 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడుగుతారు. మీ ఏజ్, మీ జెండర్, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్. మళ్ళీ మీ ఇంటికి రావాలి కదా ఫుడ్, రైట్? అందుకోసం మీ అడ్రస్ కూడా ఇవ్వాలి. అడ్రస్ అంటే జస్ట్ జనరల్లీ నియర్ బెన్ సర్కిల్ అంటే రాదు, అక్యురేట్గా నాస్తిక్ కేంద్రం అని అడ్రస్ ఇవ్వాలి.
అంటే అది మీరు యాక్చువల్ ఫ్లాట్ నెంబర్తో సహా ఇవ్వాలి మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే. సో బేసికల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ టు యాక్యురేట్ లెవెల్, జనరల్ ఇన్ఫర్మేషన్ కాదు. మీరు ఎక్కడ ఉంటారో నాకు మీ యాప్ బట్టి చెప్పగలను కదా. సో ఈ 21 ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటా పాయింట్స్ తీసుకున్నప్పుడు 21 కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఊబర్ ఈట్స్. దాంట్లో 12 కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్స్ టు 6,000 కంపెనీస్. మీ ఇన్ఫర్మేషనే, మీది నాది, మన ఇన్ఫర్మేషన్ 6,000 కంపెనీస్కి మన ఈ 12 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అమ్ముతారు. ఇప్పుడు ఈ రోజులో యూ కెన్ బై ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ వాంట్ నాకు వాట్సాప్ నెంబర్లు కావాలనుకుందాం, ఎంతమంది 0 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 15 to 18 year old యూత్ ఎంతమంది ఉన్నారు విజయవాడ కావాలి అంటే నేను ఐ కెన్ పే మనీ అండ్ బై ద డేటా ఫ్రమ్ ద కంపెనీ. సో నౌ యూ కెన్ బై డేటా. దట్స్ ఎ న్యూ వేస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్లో మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీరు ఏమేమి సెర్చ్ చేస్తారు, మీ హిస్టరీ ఏంటి, ఎలాంటి ఫుడ్ తింటారు, మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ మీరు ఆర్డర్ చేశారు, ఈ డేటా అంతా ఈ క్లోజ్ టు 6,000 కంపెనీస్కి అమ్మారు. Is where data gets to be shared across false data gets to be shared across various వెబ్సైట్స్. దానివల్ల మీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబ్యూజ్ అవ్వచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు క్లోజ్ టు 6,100 టైమ్స్ ఒక ఫేక్ డేటా స్ప్రెడ్ అవుతుంది. అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసినా 6,000 మందికి రీచ్ అయ్యి, ఒకే ఒక పోస్టు 6,000 మందికి రీచ్ అవుతుంది. మనకు చాలామందికి అలవాటు, పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతారు, చూసుంటారు. ఎందుకు పంపిస్తారో తెలియదు, అది 11 అవుతుంది అయినా గుడ్ మార్నింగ్ వస్తుంది. వాళ్ళు 15 మందికి పంపించే లోపల మధ్యాహ్నం అయిపోయినా కూడా గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తూనే ఉంటుంది. వాళ్ళకి అది అలవాటు. ఆ మార్నింగ్ మెసేజ్ పంపించకపోతే వాళ్ళకి మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదని అర్థం, రైట్? మనం ఎంతమందికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసాం? మీరు రాయలేదుగా, మనం రాయలేదు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అని మనం రాయట్లే. ఎవరో ఒక ఇమేజ్ని మీరు ఫార్వర్డ్ చేశారు. ఆ ఇమేజ్తో ఉన్న వైరస్ ఏంటో మీకు తెలియదుగా. మీరు ఫార్వర్డ్ చేసిన పోస్టు వాట్ డస్ ఇట్ క్యారీ మనకు తెలీదు. అందుకోసం ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించాలి, ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ వర్త్ ఫర్ ద పర్సన్ హూమ్ ఐఎమ్ షేరింగ్ ఆర్ నాట్. అది ఆ క్వశ్చన్ మనం వేసుకున్నాకే దెన్ వీ షుడ్ ఏబుల్ టు ఫార్వర్డ్ ద డేటా. యూజువల్గా మనం చూస్తే ఇక్కడ చూడండి 80% ఆఫ్ పీపుల్ షేర్ న్యూస్ వితౌట్ రీడింగ్ బియాండ్ ద హెడ్లైన్. హెడ్లైన్ కూడా చూడరు వాళ్ళు, ఇమీడియట్గా పైన చూస్తారు, టక్ 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 ఎంతమంది పంపిస్తే మనకి లైక్స్ కావాలి. మనకి ఎండ్ ఆఫ్ ద మన ఇంట్లో వాళ్ళు ఎవరు మనం లైక్ చేయట్లే కనుక బయట వాళ్ళని లైక్ చేస్తారు మనకి పోస్టులు పెడితే, అంతే కదా. వీధిలో వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు, వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అది ఇంట్రెస్టింగ్ థింగ్. సో బేసికలీ డేటా వైజ్ చూస్తే క్లోజ్ టు 80% ఆఫ్ పీపుల్ డోంట్ రీడ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద ఫార్వర్డ్. ఇంకోటి, ఉట్టి ఇండియాలోనే వాట్సాప్ వల్ల ఉన్న ఫినాన్షియల్ స్కామ్స్ 100 కోట్ల పైగా అయిపోయింది సంవత్సరానికి. మీకు ఎవరికైనా కాల్స్ వచ్చాయండి? నెగిటివ్ కాల్స్ వచ్చుంటాయిగా, అందరికి ఏదో ఒకటి కాల్స్ వస్తాయి. మీరు ఇది మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, లేకపోతే మీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ కావాలంటే మీరు ఇంత పే చేయాలి, 5 రూపాయలు పంపించండి, అలా చాలా కొన్ని లక్షల డబ్బులు పోయాయి జనాలకి. అందుకోసం ఫేక్ కాల్స్, ఫేక్ డేటా వలన ఇట్ యూజువల్లీ ఇన్ఫర్మేషన్ టెండ్స్ టు బి కంప్లీట్లీ బి కాంప్రమైజ్డ్. అందుకోసం ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, యూజువల్లీ ఈ డీప్ ఫేక్స్ వలన మన డేటాను కూడా కాంప్రమైజ్ అయిపోయి, అది దానివల్ల ఏంటంటే ఎవరు ఏం చెప్తున్నారు అన్నది నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అవ్వచ్చు, మోడీ ఇమేజ్ అవ్వచ్చు, అది నిజమా కాదు కూడా తెలియదు మనకి. ఎందుకంటే ద డీప్ ఫేక్ ఈజ్ సో యాక్యురేట్, ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ ఫ్యాక్చువల్. సో ఈ రోజుల్లో కొత్త వెబ్సైట్స్ కూడా వచ్చాయి, అది ఫేక్ న్యూసా కాదన్నది మీ ఆ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి పేస్ట్ చేస్తే యూ విల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ వన్ ఆర్ నాట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి మన సైంటిఫిక్ టెంపర్ అనే టాపిక్ మీద తీసుకొస్తే, సైంటిఫిక్ టెంపర్ అనేది క్వశ్చనింగ్ స్పిరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం సీయింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్ అంటామండి. ఇదివరకు చిన్నప్పటి నుంచి అందరికి నేర్పించింది ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు చూసావా? చూశాను. మళ్ళీ సీయింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్. ఎందుకంటే ఇన్ సైంటిఫిక్ టెంపర్ ఐ విట్నెస్ టెస్టిమనీ, ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఐ విట్నెస్ టెస్టిమనీ హోల్డ్స్ ది హైయెస్ట్ ఎవిడెన్స్.
In scientific temper, eyewitness testimony holds the least evidence. ఎందుకంటే మీరు చూస్తే సరిపోదు, దానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో అనలైజ్ చేసి రెప్లికబిలిటీ ఆల్ దోస్ సైంటిఫిక్ స్టెప్స్ని మార్చుకుంటూ వస్తేనే అప్పుడే ఇట్ బికమ్స్ ఎ ఫ్యాక్ట్. A fact does not become a fact just because you saw it, because there are a lot of things you can be fooled, and the best way you can be fooled is in artificial intelligence. Any individual can be fooled through artificial intelligence. So అందుకోసం the spirit of inquiry అన్న దాంట్లో వచ్చినప్పుడు scientific questioning is the most important thing when you're looking at this thing. Otherwise ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు దీని నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువైపోయిందండి. సైబర్ బుల్లింగ్ అంటాం, ఆన్లైన్ ప్రెడేటర్స్, ఆన్లైన్ అబ్యూస్ చాలా ఎక్కువైపోయింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకోసం చెప్పి ఇప్పుడు గ్లోబల్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి బ్యాంక్కి వేరే వాళ్ళకి, నెవర్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ మనీ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ పబ్లిక్ వైఫై. మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఎవరికైనా మనీ పంపించాలి, వెబ్సైట్లోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వెళ్ళి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు పబ్లిక్ వైఫైలో ఉన్నారు కనుక మీరు ఏం చేస్తున్నా సంబడీ కెన్ సీ ఇట్. అందుకోసం ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఏ యాప్. మీ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యాప్స్ వస్తాయి. ఆ యాప్ ద్వారా చేస్తేనే మీరు విల్ బి అవాయిడింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్ బై అదర్స్. ఓకే, పబ్లిక్ వైఫై ఈజ్ అన్ అబ్సల్యూట్ నో ఫర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. అంటే హెవీ గూగుల్ పే చేయడం వేరు, ఎందుకంటే గూగుల్ పే ఈజ్ అన్ యాప్. యాప్ ద్వారా ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా సేఫ్. వెబ్సైట్స్ మాత్రం పబ్లిక్ స్పేస్లో ఎక్కడ యూజ్ చేయకూడదు మనం. సో ఫోన్పే కూడా యూజ్ చేయొచ్చండి, ఫోన్పే, గూగుల్ పే, ఎందుకంటే అది యాప్. ఎనీథింగ్ ఈజ్ అన్ యాప్ ఈజ్ గుడ్, బట్ నాట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ బ్యాంక్లో లాగిన్ అయ్యి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి మనీ, అది చేయకూడదు. ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, పబ్లిక్ వైఫైలో అబ్సల్యూట్ నో. అంతే, మొబైల్ డేటా వాడాలి, అంతే, మొబైల్ డేటా వాడుకొని చేయడం అంతే. ఎందుకంటే అదర్వైజ్ ఇట్స్ బిగ్ రిస్క్. మీకు తెలియకుండా చాలా మంది మీ వైఫై, మీ డేటా చూస్తున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అగైన్ మీ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా వస్తున్నప్పుడు సోషల్ మీడియా దీంట్లో వస్తే 70% ఆఫ్ టీన్స్ స్మార్ట్ ఫోన్స్ వలన యాంగ్జైటీ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఇంట్రెస్టింగ్లీ నిమ్హామ్స్ బెంగళూరు వాళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్, ఇట్స్ లిటరలీ గ్యాలపింగ్. వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు, అన్ని కేసెస్ వస్తున్నాయి. డిప్రెషన్, కంపారిటివ్ అనాలిసిస్. ఆన్లైన్ పిల్లలు, ఆ అమ్మాయి ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నప్పుడు అందంగా ఉంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఐ డోంట్ లుక్ గుడ్, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ బోర్న్ లైక్ దిస్. ఇలాగా ఒక రకమైన ఒక అడోలెసెంట్ ఏజ్లో ఉన్న డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ కనబడుతోంది. సో దట్స్ ద రీజన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. యూజువలీ 3 hours కన్నా ఎక్కువ సోషల్ మీడియా నాన్ స్టాప్గా చూస్తే దే ఆర్ ఫైండింగ్ హై లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్ అమాంగ్ అడోలెసెంట్ చిల్డ్రన్. దిస్ ఈస్ సంథింగ్, అఫ్ కోర్స్ అగైన్ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ మిస్ఇన్ఫర్మేషన్, ద వే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అండ్ ఇంపాక్టింగ్. ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఉన్న డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, వెన్ యూ డోంట్ క్వశ్చన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ టు యూ బట్ ఓన్లీ ఫార్వర్డ్ ఇట్, దెన్ you are trying to make it convert into a fact which is not a fact. So that's where scientific temper comes into picture. So ఇండియాలో మేజర్లీ మనం చూస్తే, the next 2 minutes I'll finish that. AI మార్కెట్ ఈస్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ. ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ అంటున్నాము, ఇప్పుడు 90% ఆఫ్ డేటా ఈజ్ మేనేజ్ త్రూ AI ఓన్లీ. మీకు ఇదివరకు క్లాసిక్ కేసు చెప్తాం, మీరు బ్యాంక్కి వెళ్ళారు, ఇదివరకు బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ రాయాల్సి వచ్చేది, ఇప్పుడు చెక్ రాయాల్సిన అవసరం ఉందా, లేదు, NEFT చేస్తున్నాం, వర్చువల్ అయిపోయింది. So the speed at which the data is being used, అంటే 90% of your life is at the hands of your smartphone, in the hands of a computer driven age లో ఉన్నప్పుడు we are completely more or less indirectly a slave to the system. కానీ how logically we use our mind and question, అక్కడే ఉందండి మెయిన్గా. సో బేసికలీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ పాజిటివ్ పర్పసెస్. అగైన్ నెగిటివ్లీ చూస్తుంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే, మీరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బీ యూస్డ్ అగెయిన్స్ట్ యూ. సో అందుకోసం ఎంత ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చు ఆన్లైన్ అన్నది రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా యూజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ప్రైమర్లీ. యూజువల్లీ మీరు ఎప్పుడైనా ఏం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసినా యాప్స్లో డౌన్లోడ్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు వాళ్ళు, డిస్అగ్రీ అని చెప్పండి.
అన్ని ఇన్ఫర్మేషన్స్ యూ డోంట్ నీడ్ టు యాక్సెప్ట్ ఫర్ ఎన్రోలింగ్ ఇంటూ అన్ యాప్ ఆర్ ఏ వెబ్సైట్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదండి, మీ మొబైల్ ఫోన్స్ అన్నీ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ సమ్వేర్ టు మొబైల్ డేటా. నేను మాట్లాడిన ఇన్ఫర్మేషన్ 2 days తర్వాత మీ మొబైల్ ఫోన్లో ఏం డేటా వస్తుందో చూడండి. మనం ఇప్పుడు బీపీ గురించి మాట్లాడాం అనుకుంది, ఒక 1/2 hour తర్వాత మీరు డౌన్లోడ్ చేస్తున్న వెబ్సైట్లో న్యూస్లో బ్లడ్ ప్రెషర్ ఇంత రేంజ్లో ఉండాలి అని ఒక ఆర్టికల్ వస్తుంది. మళ్ళీ అది నేను అడగలేదే, ఎందుకంటే యువర్ మొబైల్ ఫోన్స్ లిజన్ టు యూ ఈవెన్ దో వెన్ యు ఆర్ నాట్ స్పీకింగ్ త్రూ ఇట్. సో యువర్ మొబైల్ యాక్సెసెస్, అందుకోసం మీరు యాప్స్లో అక్కడ ఆడియోది ఆఫ్ చేయాలి. మీరు బ్యాక్గ్రౌండ్ ఆడియో రన్నింగ్ చేస్తే మీరు ఏం మాట్లాడినా మీకు ఫేస్బుక్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కారు కొనుక్కుందాం అనుకుంటారు, సడన్గా అదే కార్ అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లో కనబడుతుంది. ఇది నిన్నే కదా మనం మాట్లాడడం కార్ గురించి, ఇలా వచ్చింది యాడ్. ఎందుకంటే యువర్ మొబైల్ లిజన్స్ టు యూ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ స్లీప్. సో అందుకోసం హౌ యూ హ్యాండిల్ యువర్ డేటా ఆన్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ లేటర్ ఆల్సో. సో బేసికలీ ఒక నిమిషం, ఎప్పుడైనా ఒక నిమిషం ఆగండి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ముందర. జస్ట్ పాజ్ ఫర్ ఎ సెకండ్. ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ వర్త్ ఫార్వర్డింగ్? ఇప్పుడు మనం ఐటీ స్టడీ క్యాంప్ అటెండ్ అయ్యాం. టుమారో యూఆర్ గోయింగ్ టు గెట్ సమ్ డేటా. మన ఇక్కడ డాక్టర్ సమరం ఫేస్బుక్ నుంచి మీకు లింక్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడానికి బెనిఫిట్ ఉంది, ఎందుకంటే 10 మంది చూస్తే అట్లీస్ట్ జనరల్ అవేర్నెస్ పెరుగుతుందని. సో పాజ్ ఎ సెకండ్, థింక్, క్వశ్చన్, వేర్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి? ఒకసారి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోర్సే ప్రాబ్లం అవుతుంది. నిమ్హాన్స్ నుంచి వచ్చింది అనుకోండి డేటా, అది కొంచెం ఆథెంటిక్, ఎవరో ఒకరు చెప్పారు. ఒక డాక్టర్, ఈ రోజుల్లో అంటే ప్రతి వాళ్ళు వర్చువల్ డాక్టర్స్ అయిపోయారు. మనకి ఎవరు డాక్టర్ తెలియట్లేదు. ఎందుకంటే మీరు చూడండి, కొంచెం టైచి ఎక్సర్సైజ్ చేయండి అని ఒక 50 యాప్స్ వస్తాయి. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే మీరు టైచి ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ డాక్టర్స్ చెప్పినట్టు వస్తాయి. డాక్టర్లు కాదు, అవన్నీ వర్చువల్ ఇమేజెస్. దే లుక్ ఫార్ బెటర్ దాన్ ఏ నార్మల్ పర్సన్. అందుకోసం సోర్స్ ఏంటి అనేది చూడాలి మనం. ఎవిడెన్స్, బేసికలీ క్వశ్చన్ ద ఎవిడెన్స్. ఈ ప్రూఫ్ ఏంటి ఒకసారి గూగుల్ చేయండి. నిజంగా ఈ మాత్ర వేసుకుంటే నిజంగా ఇది పనిచేస్తుందా? ఒక సెకండ్ ఆగి గూగుల్ చేయండి, లేదా మీ డాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగండి ఇది ఫ్యాక్టో కాదా అని. దెన్ వెరిఫై. ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్. మళ్ళీ వెరిఫై, క్రాస్ చెక్ విత్ ఈ యాప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఒక ఫేక్ న్యూస్ వస్తే ఈ యాప్స్ ఉన్నాయి, ఆల్ట్ న్యూస్ అని, ఫ్యాక్ట్, క్రెసెండో, బూమ్, స్నూప్స్, WHO. ఈ యాప్స్ ఏం చేస్తాయంటే మీ ఇన్ఫర్మేషన్ని అది యాక్చువల్గా ఫ్యాక్చువల్గా కాదా చెప్పేస్తుంది. దీస్ ఆర్ ఫేక్ న్యూస్ ట్రాక్ చేసి ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేసే యాప్స్ ఇవి. ఫైనల్లీ అఫ్ కోర్స్ కాంటాక్ట్స్ కూడా చూడండి, ఆ ఫోటో ఏం పంపించాడు, ఈజ్ ఇట్ యాక్చువల్లీ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పర్సన్ ఆర్ నాట్? సో ఈ క్వశ్చన్స్ మనం వేసుకున్నాకే వీ షుడ్ బి ఏబుల్ టు ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం చాలా ఈజీ. ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ని ఎంత ఫార్వర్డ్ చేస్తే అది ఇట్ విల్ టర్న్ ఇంటూ ఏ మచ్ మోర్ ఏ మెనాస్. ఏంటంటే ఇట్స్ సూపర్స్టిషన్ స్ప్రెడ్ చేసినట్టే, educated superstition ఇది. That's where the biggest challenge we are facing it. And of course responsible social media, always for us it's important is forwarding unverified WhatsApp messages is the biggest challenge we face. Of course మీకు ఈ మెటీరియల్ తర్వాత you'll be available also, మీరు చూడొచ్చు. So majorly as atheists, rationalists, secularists, people from various backgrounds, మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని? రీజన్, క్రిటికల్ థింకింగ్ ఎలా స్ప్రెడ్ చేయొచ్చు మనం అంటే, యూజువల్లీ మన దగ్గర అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్ 5 billion పీపుల్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. మీరు ఏం చేయొచ్చు? క్లోజ్ టు 26% ఆఫ్ జెన్ జీ ఆర్ సేయింగ్ దట్ దే డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. 26% of youth right now are saying we are not associated to any religion. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఉన్నారు. అంటే మనకి we have a huge amount of people who will be able to understand information. సో దాంట్లో మనం ఏం చేయొచ్చు? లైక్ రీల్స్, మీరు రకరకాల రీల్స్ తయారు చేయొచ్చు. ఈవెన్ వాట్సాప్ మెసేజ్లో మీరు ఒక సైంటిఫిక్ మెసేజ్ తీసుకుని వాట్సాప్ వీడియో తీసుకుని ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయండి, 10 మందికి వెళ్ళొచ్చు. త్రూ దట్ మీరు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారు కనుక దాన్ని కూడా స్ప్రెడ్ చేయండి. అలా పాజిటివ్ మెసేజింగ్ కూడా వీ కెన్ యూటిలైజ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా. సో అఫ్ కోర్స్ మీరు కొన్ని కోట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు గోరా గారు కోట్స్ తీసుకోండి, లేకపోతే బెటన్ రజిల్ కోట్స్ తీసుకోండి, ఎంఎన్ రాయ్ కోట్స్ తీసుకోండి. వాళ్ళు చెప్పిన కొటేషన్స్ మీరు తెలుగులో చెప్పండి, లేదా ఏ భాషలో చెప్పండి, పిల్లలకి అర్థమయ్యేట ఒక స్టోరీ రూపంలో చెప్పండి. అది వాట్సాప్ మెసేజ్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయొచ్చు. సో మనకి సోషల్ మీడియా ఈజ్ అవైలబుల్ అట్ అవర్ డోర్ స్టెప్, బట్ హౌ వీ యూజ్ ఇట్, రెస్పాన్సిబుల్
responsibly is again in our hands. That's what we are saying is the most important thing. అక్కడ it's very important to apply your scientific thinking. ఎలా యూటిలైజ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ని, ఎలా స్ప్రెడ్ చేస్తాం రైట్ ఇన్ఫర్మేషన్ అని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్ scientific information spread చేయడానికి there is a great opportunity for us, and it's all something which you can do. So finally I would like to put on one final slide. This is the most important one. రైట్ టు ప్రైవసీ. మీరు ఏ ఇన్ఫర్మేషన్ చేసినా కూడా ఒక్కసారి ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది ఇది. ఇదేంటంటే మేము రేషనల్ సిటిజన్స్ ప్లెడ్జ్ అంటాం. అంటే ఎవరైనా ఒక డిజిటల్ వరల్డ్లో ఉంటే ఇవి దృష్టిలో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయండి. So primarily we are looking at think before I share, question the source, learn how AI works. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడొచ్చు, ఇది నేను చేస్తే ఏమవుతుంది, ప్రొటెక్ట్ మై డిజిటల్ రైట్స్. మీరు ఏం ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, క్లిక్ దిస్ అగ్రీ అన్నప్పుడు ఏమి అగ్రీ చేస్తున్నారు. న్యూస్ లెటర్స్ కావాలా మీకు అంటే ఎస్ అని అన్నారు అనుకోండి, మీరు అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా స్పామ్ మీ దగ్గరికి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అన్నది ఇట్స్ అవైలబుల్. అగైన్ how we use it is depending on our rational thinking. Thank you very much, Jane San. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.